మన డైట్లో షుగర్స్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది, సాల్ట్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది, అంత హెల్తీగా ఉన్నట్టు మనం. సో ఈ సాల్ట్స్లో కూడా ఏంటంటే రకరకాల సాల్ట్స్ ఉంటాయి. పింక్ సాల్ట్ అని, రాక్ సాల్ట్ అని, ఇలాంటివి ఉంటాయి. సో షుగర్స్ ఇంకా తీసుకోవాలి అంటే ఎటువంటివి తీసుకోవచ్చు, ఎటువంటివి అవాయిడ్ చేయాలి, అండ్ సాల్ట్లో కూడా ఎటువంటి సాల్ట్ వాడాలి? షుగర్స్లో యాడెడ్ షుగర్స్ అంటాం కదా, అంటే టేబుల్ షుగర్ కానీ ఎనీ టైప్ ఆఫ్ షుగర్ ఎక్స్టర్నల్గా మనం ఫుడ్స్లోకి యాడ్ చేసుకునేది మంచిది కాదు. ఓకే, వేరియస్ రీజన్స్, మెటబాలిజం ప్రాబ్లం అవుతుంది, గట్ హెల్త్ ప్రాబ్లం అవుతుంది, టీలో, కాఫీలో, డెజర్ట్స్ అని అలాగా. ఓకే, అది కాకుండా మనం బేక్డ్ ఫుడ్స్ తింటాం కదా, దాంట్లో మనం రిఫైన్డ్ ఫ్లవర్ వాడతాము, అది కూడా మంచిది కాదు. షుగర్ అనగానే తీపిగా అనిపించేదే షుగర్ కాదు. ఓకే, రిఫైన్డ్ ఫుడ్స్, మైదా, ఇవన్నీ కూడా మంచివి కావు. ఓకే, సో హెల్తీగా న్యాచురల్ ఫార్మ్స్ ఉంటాయి, ఫ్రూట్స్లో కూడా షుగర్స్ ఉంటాయి, కానీ దట్ ఈస్ నాట్ బ్యాడ్. మీకు హెల్త్ బాగుంది, ఏం ప్రాబ్లమ్స్ లేవు, డయాబెటీస్ లేదు, హైపర్ టెన్షన్ లేదు అంటే ఇవన్నీ న్యాచురల్ ఫార్మ్స్ ఆఫ్ షుగర్స్. ఓకే, అన్నంలో కూడా షుగర్ ఉంటుంది, మాలిక్యూల్స్, గ్లూకోజ్ మాలిక్యూల్స్. యాడెడ్ షుగర్స్ ఆర్ నాట్ గుడ్. న్యాచురల్ ఇవన్నీ కాంప్లెక్స్ కార్బ్స్, కాంప్లెక్స్ మాలిక్యూల్స్, ఇవన్నీ కార్బ్స్, ప్రోటీన్స్, ఇవన్నీ బ్యాలెన్స్డ్గా తీసుకోవచ్చు. కానీ యాడెడ్ షుగర్స్ ఏవైతే ఉంటాయో, టేబుల్ షుగర్ ఇస్ మోస్ట్ డేంజరస్ ఆఫ్ ఆల్. సో అవి కాకుండా మీరు బయట ఫుడ్స్ తీసుకునేటప్పుడు ఒక 50 రకాల వేరే నేమ్స్ ఉంటాయి. మాల్టోస్, సూక్రలోస్, హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్ అని, ఇవన్నీ కూడా మంచివి కావు. ఓకే, ఆస్పర్టేమ్, ఇవన్నీ. సో ఇలాంటి వర్డ్స్ ఉన్నవి ఏవి కూడా షుగర్స్ అవాయిడ్ చేయడం బెటర్. ఓకే, సో యాడెడ్ షుగర్స్ అవాయిడ్ చేయాలి, రిఫైన్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, న్యాచురల్ ఫార్మ్స్లో ఉండే ఫుడ్స్ని తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడు బ్రౌన్ షుగర్ అని ఉంటుంది, లేకపోతే ఇప్పుడు షుగర్ ఫ్రీ అని చెప్పి వస్తున్నాయి. సో అవి తీసుకోవచ్చా? షుగర్ ఫ్రీలో చాలా రకాలు ఉన్నాయి. స్టివియా అని, మంక్ ఫ్రూట్ అని. సేఫ్ వీటిల్లో సేఫ్ మంక్ ఫ్రూట్, స్టివియా, ఇవి కొంచెం సేఫర్ సైడ్. ఇంకా మిగతావన్నీ కూడా బాడీలో సేమ్ ప్రాబ్లమ్సే క్రియేట్ చేస్తాయి. ఓకే, అండ్ సాల్ట్లో? సాల్ట్ ఎక్సెసివ్ సాల్ట్ తీసుకోకూడదు, కానీ సాల్ట్ క్యాల్కులేట్ చేసుకునేటప్పుడు అందరూ అన్నంలో వాటిల్లో చూస్తారు, కానీ ఏవైతే ఫుడ్స్ ఫ్రైడ్వి తింటామో దాంట్లో ఎక్సెస్ సాల్ట్ ఉంటాయి. ఓకే, బయట నుండి తీసుకునే ఫుడ్స్లో అవి చూసుకోవాలి. సో మనం హైపర్ టెన్షన్ ఇవి లేనప్పుడు మోతాదుగా తినాలి. మరీ లో సాల్ట్ డయట్ కూడా తీసుకోకూడదు. లో సోడియం కూడా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. సో హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు కొంచెం తగ్గించి తీసుకోవాలి ఉప్పు, బట్ నార్మల్గా ఉన్నప్పుడు అడల్ట్ ఏజ్లో కూడా మనం సాల్ట్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటాం అనేది మారిపోతూ ఉంటుంది. సో అల్ట్రా లో సాల్ట్ మంచిది కాదు. హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు కొంచెం ఉప్పు తగ్గించి తీసుకోవాలి, కానీ ఏ ప్రాబ్లం లేనప్పుడు చాలా లో సాల్ట్ కానీ చాలా ఎక్సెస్ వాటర్ ఇంటేక్ కానీ మంచిది కాదు. ఇప్పుడు మనం తీసుకునే డైట్లో ఎస్పెషల్లీ మన ఇండియన్ మామ్స్ గురించి చెప్తున్నాను నేను. ఇంత అన్నము, ఇంత పప్పు, ఇంత ఆవకాయ ఇలా తినేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంటే ఇప్పుడు కొంచెం హెల్త్ మీద కొంచెం అవగాహన వచ్చాక కొంతమంది జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అసలు దీని గురించి ఏం తెలియని వాళ్ళు మసాలాలు ఎక్కువ తింటారు, కారం ఎక్కువ తింటారు. సో ఇలాంటి వాళ్ళు ఎటువంటి డైట్ అలవాటు చేసుకోవాలి? అన్నం పప్పు చెడ్డదేం కాదు, అన్నం పప్పు మోతాదుగా తినొచ్చు. ఓకే, దానిలో కూరగాయలు యాడ్ చేయాలి. అది చాలా కూరగాయలు యాడ్ చేయరు, కూరగాయలు తినాలి. అన్నం పప్పు మోతాదుగా తినాలి. కానీ అలా కాకుండా అన్నం ఎక్కువ పప్పు తక్కువ, దానికి అలా ఉన్నప్పుడు అన్నము పప్పు సరి సమానంగా తినాలి. ఇంకా కొంచెం అన్నం తక్కువ పప్పు ఎక్కువగా ఉండాలి, దానిలో కూరగాయలు ఉండాలి, పచ్చడి ఉండకూడదు. అప్పుడప్పుడు తీసుకుంటున్నారు మళ్ళీ రోటి పచ్చళ్ళు, అవన్నీ వేరే. కానీ నిలువ ఉండే పచ్చళ్ళు చాలా రెగ్యులర్గా తరచుగా తినడము అలా చేయకూడదు. ఓకే, సో ప్రోటీన్ సోర్సెస్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ప్రోటీన్ కరెక్ట్గా తింటున్నామా లేదా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇంతకుముందు చెప్పాను కదా ఓవర్ కన్జంప్షన్, మాల్ న్యూట్రిషన్ అని. ఎక్కువ ప్లేట్లో ఫుడ్ తింటాము కానీ దాంట్లో న్యూట్రిషియస్ ఫుడ్ ఉండకపోవడం. సో ఆ ప్రాబ్లం లేకుండా ప్రోటీన్ ఎక్కువ, ఫైబర్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. ఓకే, అండ్ అలాగే మసాలాస్ వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మసాలాస్ న్యాచురల్ కాండిమెంట్స్ ఉంటాయి కదా, న్యాచురల్
ఇంట్లో వాడే మసాలాలు అవి నార్మల్గా కుకింగ్ చేసుకునేటప్పుడు మోతాదుగా వేసుకోవడం ప్రాబ్లం లేదు. కానీ ఎక్స్ట్రాగా అధికంగా మసాలా పౌడర్లు, రెడీమేడ్ మసాలా పౌడర్లు అలా ఎక్కువగా వాడకూడదు. థ్యాంక్ యూ సమత గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ.